ఫ్రెండ్స్ ఏపీడిఎస్సికి సంబంధించి అదేవిధంగా ఏపీపీఎస్సికి సంబంధించి రైల్వేకి సంబంధించి అదేవిధంగా సీటెట్ రిజల్ట్ కూడా ఈ రోజు అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. అది ఏ విధంగా చెక్ చేయాలి అనేది మెయిన్ ఎడ్యుకేషన్ న్యూస్ అయితే ఈ వీడియోలో మనం చెక్ చేద్దాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి మనకి 6 నుంచి డిఎస్సి సంగీత నైపుణ్య పరీక్షలు అనే మెయిన్ టైటిల్తో మనకి న్యూస్ ఆర్టికల్ అయితే ఉంది. జనవరి 6 నుంచి జనవరి 12 వరకు విజయవాడలోని దుర్గాపురంలోని శ్రీ ఘంటసాల వెంకటేశ్వర ప్రభుత్వ సంగీత కళాశాలలో సంగీత నైపుణ్య పరీక్షలు అయితే నిర్వహించనున్నట్లు మనకి కె సంధ్యారాణి గారు అయితే స్పష్టం చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనకి లిస్ట్ అయితే అఫీషియల్ వెబ్సైట్లో అవైలబుల్గా ఉంది. అఫీషియల్ వెబ్సైట్ డైరెక్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా లాగిన్ అవ్వచ్చు. డిఎస్సిలో పీఈటీలకు ఫిజికల్ టెస్ట్ అనే మెయిన్ టైటిల్తో మనకి న్యూస్ ఆర్టికల్ అయితే ఉంది. మొత్తం పీఈటీ దేహదారుఢ్య పరీక్షలకు 13,847 మంది అయితే హాజరు కానున్నారు. మొత్తం 13 జిల్లాల నుంచి ఈ అభ్యర్థుల సంఖ్య అని చెప్పేసి ఒక పాయింట్ అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ టైమింగ్స్ గురించి ఇదివరకే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇంకా నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి రైల్వే శాఖలో 13,487 పోస్టులకు నోటిఫికేషన్ అంటూ మనకి ఈ న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ అవ్వడం జరిగింది. క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు చెక్ చేయొచ్చు. సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుందని చెప్పేసి ఒక పాయింట్ అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. CBT 1 CBT 2 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 1 క్వాలిఫై అయితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 2 అయితే కండక్ట్ చేస్తారని చెప్పేసి కూడా ఒక పాయింట్ అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. మీరు ఎక్కడైతే చెక్ చేయొచ్చు. మొదటి పరీక్ష వచ్చేసరికి మనకి మ్యాథమెటిక్స్ అర్థమెటిక్ 30 ప్రశ్నలు వస్తాయి. అదేవిధంగా జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ రీజనింగ్ దీనికి సంబంధించి 25 ప్రశ్నలు అయితే వస్తాయి. జనరల్ అవేర్నెస్ నుంచి 15 ప్రశ్నలు అయితే వస్తాయి. జనరల్ సైన్స్ నుంచి 30 ప్రశ్నలు. టోటల్గా మనకి 100 ప్రశ్నలకి ఎగ్జామ్ అయితే జరుగుతుంది 90 నిమిషాల్లో. ఇక్కడ నెగిటివ్ మార్కుల విధానం వచ్చేసరికి 1/3 ఉంటుందని చెప్పేసి కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. మీరు ఇక్కడైతే చెక్ చేయొచ్చు. ఇంకా CBT 1 క్వాలిఫై అయిన అభ్యర్థులకు CBT 2 అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. CBT 2లో మనకి 150 ప్రశ్నలు 150 మార్కులకి ఎగ్జామ్ అయితే జరుగుతుంది. ఇక్కడ నెగిటివ్ మార్కుల విధానం వచ్చేసరికి 1/3. ఇక్కడ మనం మెయిన్గా చూసినట్లయితే జనరల్ అవేర్నెస్ 15 ప్రశ్నలు అయితే వస్తాయి. ఇక్కడ మనకి కండక్ట్ చేసే CBT 2లో 150 ప్రశ్నలకు ఈ విధానం అయితే ఉంటుంది. మనం చూసినట్లయితే జనరల్ అవేర్నెస్ నుంచి 15 ప్రశ్నలు, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ నుంచి 15 ప్రశ్నలు, కంప్యూటర్ బేసిక్స్ అండ్ అప్లికేషన్ నుంచి మనకి 10 ప్రశ్నలు అయితే ఇస్తారని చెప్పేసి ఒక పాయింట్ అయితే మెన్షన్ చేశారు. బేసిక్ ఎన్విరాన్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్ దీని నుంచి మనకి 10 ప్రశ్నలు అయితే వస్తాయి. టెక్నికల్ ఎబిలిటీస్ ఈ టాపిక్ నుంచి 100 ప్రశ్నలు అయితే వస్తాయి. మొత్తంగా మనకి 150 ప్రశ్నలకు 150 మార్కులకు CBT 2 అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఈ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులకు ఏజ్ వచ్చేసరికి 18 సంవత్సరాల నుంచి 33 సంవత్సరాల లోపు ఉన్నవారు దరఖాస్తులు అయితే చేయవచ్చని చెప్పేసి ఒక పాయింట్ అయితే మెన్షన్ చేశారు. 1/1/2019 నాటికి 18 సంవత్సరాలు అయితే పూర్తవ్వాలి, లేకపోతే నాట్ ఎలిజిబుల్. ఆన్లైన్లో దరఖాస్తుల ప్రక్రియ అనేది జనవరి 2 నుంచి మొదలై జనవరి 31 వరకు ఉంటుందని ఒక పాయింట్ అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. మీరు ఇక్కడైతే చెక్ చేయొచ్చు. దీనిలో మనకి జూనియర్ ఇంజనీర్ పోస్టులు అత్యధికంగా 12,844 ఉన్నాయి. దానికి సంబంధించి కూడా క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. మీరు ఇక్కడైతే చెక్ చేయొచ్చు. డిప్లొమా లేదా ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసిన వారు జూనియర్ ఇంజనీర్ పోస్టులకు అర్హులని చెప్పేసి మనకు ఒక పాయింట్ అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. విద్యార్హతలు కూడా మీరు క్లియర్గా చెక్ చేయొచ్చు. ఈ న్యూస్ ఆర్టికల్ అయితే మనకి విశాలాంధ్ర బ్యూరో న్యూస్ పేపర్లో ఈరోజు అయితే పబ్లిష్ అవ్వడం జరిగింది. ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి మనకి 169 పోస్టులకు గాను గ్రూప్ 1 నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది కదా. దానికి సంబంధించి అప్లయింగ్ వివరాలు, వయస్సు వివరాలు, అదేవిధంగా ఫీజు వివరాలు క్లియర్గా మీరు ఎక్కడైతే చెక్ చేయొచ్చు. 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల మధ్య ఉన్నవారు ఈ పోస్టులకు అయితే దరఖాస్తు చేయవచ్చు అని చెప్పేసి ఒక పాయింట్ అయితే మెన్షన్ చేశారు. రిజర్వేషన్ అభ్యర్థులకు వయస్సు సడలింపు ఉంటుందని చెప్పేసి కూడా ఒక పాయింట్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఎంపిక ప్రక్రియ వచ్చేసరికి ప్రిలిమినరీ ఎగ్జామ్ నిర్వహించిన తర్వాత మెయిన్ ఎగ్జామ్ అయితే నిర్వహించడం జరుగుతుంది. దాని తర్వాత మనకి ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక అయితే చేస్తారని చెప్పేసి ఒక పాయింట్ అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంకా దరఖాస్తుల విషయానికి వచ్చినట్లయితే దరఖాస్తుల ప్రక్రియ అనేది జనవరి 7 నుంచి ప్రారంభమవుతుంది. ముగింపు తేదీ జనవరి 28. అఫీషియల్ వెబ్సైట్ డైరెక్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అఫీషియల్ వెబ్సైట్కి అయితే లాగిన్ అవ్వచ్చు. సోషియాలజీ కోర్సు పూర్తి చేసిన వారికి ఉద్యోగ అవకాశాలు అనే మెయిన్ టైటిల్తో మనకి న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ అవ్వడం జరిగింది. ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి మనకి గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చేసరికి 446 పోస్టులకు అయితే రిలీజ్ అవ్వడం జరిగింది కదా. దానికి సంబంధించి అప్లయింగ్ వివరాలు మీరు ఎక్కడైతే చెక్ చేయొచ్చు. స్క్రీనింగ్ టెస్ట్ వచ్చేసరికి మే 5వ తారీఖున అయితే ఉంటుందని చెప్పేసి ఒక పాయింట్ అయితే మెన్షన్ చేశారు. అదేవిధంగా మెయిన్ ఎగ్జామ్ వచ్చేసరికి 2019 జూలై 18 కానీ 19వ తేదీల్లో కానీ కండక్ట్ చేస్తారని చెప్పేసి ఒక పాయింట్ అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. దీనికి దరఖాస్తుల ప్రక్రియ అనేది జనవరి 10 నుంచి ప్రారంభమవుతుంది. ముగింపు 31. ఎంపిక వచ్చేసరికి రాత పరీక్ష అని చెప్పేసి ఒక పాయింట్ అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. మనకి సీటెట్ రిజల్ట్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది.
సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ సీటెట్ దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో మనకి ఫలితాలు అయితే అవైలబుల్గా ఉన్నాయి. డైరెక్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా లాగిన్ అవ్వచ్చు. ఇక్కడ క్వాలిఫికేషన్ పర్సంటేజ్ వచ్చేసి 150 మార్కులకు 60% అయితే రావాలని చెప్పేసి మనకు ఒక పాయింట్ అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. మీరు ఇక్కడైతే క్లియర్ ఇన్ఫర్మేషన్ చెక్ చేయాలి. మరో 1521 పోస్టులకు ఈ నెలాఖరులోపు 14 ఉద్యోగ ప్రకటనలు అని చెప్పేసి ఒక పాయింట్ అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ మనకి పోస్టుల సంఖ్య కంటే ప్రకటనల సంఖ్య ఎక్కువగా కనబడుతుంది. కొత్తగా వచ్చే నోటిఫికేషన్ వివరాలంటూ దీనికి సంబంధించి కూడా మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేశారు. మీరు ఇక్కడైతే చెక్ చేయొచ్చు. పోస్టులు తక్కువ హడావిడి ఎక్కువ అని చెప్పేసి మనకి క్లియర్గా తెలుస్తుంది. దీనికి సంబంధించి ప్రతి న్యూస్ పేపర్లోనూ కొలువుల జాతర అని చెప్పేసి ఒక పాయింట్ అయితే మెన్షన్ చేశారు. వేలల్లో పోస్టుల సంఖ్య భర్తీ చేస్తున్నట్లు హడావిడి అయితే చేస్తున్నారు. దానికి సంబంధించి మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేశారు. మీరు ఇక్కడైతే చెక్ చేయొచ్చు. కొలువుల క్రాంతి అనే మెయిన్ టైటిల్తో మనకి న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ అవ్వడం జరిగింది ఈనాడు న్యూస్ పేపర్లో. రైల్వేలో 13,487 ఉద్యోగాలకు ప్రకటన విడుదల అని చెప్పేసి మనకు ఒక పాయింట్ అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. దానికి సంబంధించి వివరాలను అయితే పబ్లిష్ చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ఉన్న ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్, న్యూస్ ఇన్ఫర్మేషన్, లేటెస్ట్ జాబ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది. మరింత లేటెస్ట్ ఎడ్యుకేషన్, న్యూస్ ఇన్ఫర్మేషన్, జాబ్ ఇన్ఫర్మేషన్ మీరు మిస్ కాకుండా ఉండేందుకు తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే అండ్ జై హింద్. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ గణేష్, వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్స్.